హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఫైనలీ ఐపీఎల్ రిలీజ్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఇందులో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయేమో. దాని గురించి ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. కొన్ని టీమ్స్ అనుకున్న ప్లేయర్స్ ని అసలు రిలీజే చేయలే, అండ్ కొన్ని టీమ్స్ రిటైన్ చేసుకుంటా అనుకున్న ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి. ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ ఆప్షన్ లో ఎప్పుడు రాని బడ్జెట్ తో కొన్ని టీమ్స్ వస్తున్నాయేమో, అండ్ కొన్ని టీమ్స్ అయితే ఇంత తక్కువ బడ్జెట్ తో రావడం నేను మినీ ఆప్షన్ లో ఎప్పుడు చూడలే. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ రిటెన్షన్ లిస్ట్ లో. ఇంకా ఈ వీడియోలో మనం ఏ టీం నుంచి ఎన్ని ప్లేయర్స్ రిలీజ్ చేశారు, అండ్ వాళ్ళ దగ్గర ఎంత పర్స్ ఉందో ఆప్షన్ కోసం, అండ్ ఎలాంటి ప్లేయర్స్ ని ట్రేడ్ చేసుకున్నారో ఫుల్ క్లారిటీగా ప్రతి ఒక్క టీం గురించి మాట్లాడుకుందాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ గా మనం లో బడ్జెట్ పర్స్ నుంచి హై బడ్జెట్ పర్స్ వరకు ప్రతి ఒక్క టీం ని చూద్దామా. ముందుగా మన ఫస్ట్ టీం ముంబై ఇండియన్స్. ఐపీఎల్ ఆప్షన్ లోనే ఎప్పుడు లేనంత తక్కువ బడ్జెట్ తో వస్తుంది ముంబై ఇండియన్స్. ఇంకా ఈ టీం నుంచి ఏ ప్లేయర్స్ రిలీజ్ చేశారని చూస్తే, ఇంకా ఫస్ట్ ప్లేయర్ గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయిన ముజీబ్, అండ్ సెకండ్ ప్లేయర్ రేస్ టాప్లీ, అండ్ థర్డ్ ప్లేయర్ గా విలియమ్స్, అండ్ ఫోర్త్ ప్లేయర్ గా విఘ్నేష్ పుత్తూర్, అండ్ ఫిఫ్త్ ప్లేయర్ గా సత్యనారాయణ రాజు. మెయిన్ గా ఈ టీం నుంచి లాస్ట్ ఇయర్ విఘ్నేష్ పుత్తూర్ అయితే స్పిన్ భాగంలో చాలా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ తనను కూడా రిలీజ్ చేసింది ఎంఐ టీం. ఇది మా టోటల్ ఎంఐ టీం రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్. ఇంకా ఎంఐ టీం ఆప్షన్ కోసం జస్ట్ 2.75 crores తో వస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్ తో ఆప్షన్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. బట్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అండ్ వాళ్ళ బ్యాకప్స్ అయితే బాగా సెట్ అయ్యారు. జస్ట్ ఏదో ఫార్మాలిటీకి మాత్రమే వస్తుంది. ఇంకా మన సెకండ్ టీం విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ రన్నర్ అప్స్ అయిన పంజాబ్ టీం మనం అనుకున్నలాగానే మ్యాక్స్వెల్ అయితే రిలీజ్ చేసింది. బట్ తనతో పాటు లాస్ట్ ఇయర్ టీంకి ఎంతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్ జాస్ ఇంగ్లీష్ని కూడా రిలీజ్ చేసింది. ఇదైతే చాలా షాకింగ్ విషయం. మరి దీని మీద కొన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. తనని ఎందుకు రిలీజ్ చేసిందో అర్థం కాలే. ఇంకా వీళ్ళ రిలీజ్ లిస్ట్ చూస్తే నెంబర్ 1 ప్లేయర్గా జాస్ ఇంగ్లీష్, సెకండ్ ప్లేయర్గా మ్యాక్స్వెల్, అండ్ థర్డ్ ప్లేయర్గా కుల్దీప్ సేన్, అండ్ ఫోర్త్ ప్లేయర్గా పృథ్వీ డూబే. వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే ఆక్షన్ కోసం 11.75 crores వస్తుంది. ఇంకా ఈ అమౌంట్తో వాళ్ళ బ్యాకప్స్ని బాగా కొనుక్కోవచ్చు. ముంబై ఇండియన్స్ లాగిన వీళ్ళ టీం కూడా బాగా సెట్ అయింది కాబట్టి జస్ట్ బ్యాకప్స్ కోసం ఆక్షన్లోకి వస్తారు. ఇంకా మన నెక్స్ట్ టీం గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ కూడా వాళ్ళ కోర్ టీంను మొత్తం అలానే ఉంచుకుంది. కొన్ని ప్లేయర్స్ లైక్ దాషన్ సనాకా, కోజియా, అండ్ మైపల్ లోమ్లర్ ఇలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేయడం వల్ల వాళ్ళ టీంకి టోటల్గా 12.9 crores అయితే బడ్జెట్ వస్తుంది. వాళ్ళ టీం ప్లేయింగ్ లెవెన్ అయితే బాగా సెట్ అవడంతో జస్ట్ వాళ్ళ బ్యాకప్స్ని రిలీజ్ చేసింది. వీలైతే ఆప్షన్లో మెయిన్గా డేవిడ్ మిల్లర్ని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది గుజరాత్ టైటన్స్ యొక్క విషయం. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టీం రాజస్థాన్ రాయల్స్. మెయిన్గా వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మా. రవీంద్ర జడేజా అండ్ శ్యామ్ కరణ్ తీసుకోవడం వల్ల వీళ్ళ పర్స్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు మెయిన్గా బ్యాకప్స్ కోసం అండ్ మంచి స్పిన్ ఆల్రౌండర్ కోసం అయితే రావాలి. వీళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ చూస్తే వీళ్ళ నెంబర్ 1 ప్లేయర్ అసరంగా, సెకండ్ ప్లేయర్గా తీక్షణ, థర్డ్ ప్లేయర్గా ఆకాష్ మధ్వల్, అండ్ ఫోర్త్ ప్లేయర్గా ఫజ్లా ఫరూకి. వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే వీళ్ళకి టోటల్గా 16 crores మిగిలే ఆప్షన్ కోసం. ఇంకా ఈ టీం నుంచి జడేజా అండ్ శ్యామ్ కరణే కాదు మా, ఇంకో బెస్ట్ ట్రేడ్ చేశారు. డీసీ టీం నుంచి డొవేనా ఫెరేరాని తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రేడ్ అని చెప్పాలి ఈ సీజన్లో. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే బాగా సెట్ అయింది. ఇంకా వీళ్ళ ఆప్షన్ కోసం జస్ట్ 16 crores మాత్రమే వస్తున్నారు. ఇంకా వీళ్ళ ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారో వీళ్ళ టార్గెట్ లిస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా మన నెక్స్ట్ టీం ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ. ఇంకా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ కావడానికి వీళ్ళ టీం ప్లేయింగ్ లెవెన్ అండ్ వీళ్ళ కాంబినేషన్స్ అండ్ వీళ్ళ బ్యాకప్స్ ప్రతి ఒక్కటి కారణమే. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. వాళ్ళ టీం నుంచి ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదంటే అదొక లివింగ్ స్టోన్ మాత్రమే. నెంబర్ 1 రిలీజ్ లిస్ట్లో లివింగ్ స్టోన్ ఫస్ట్ ప్లేయర్గా ఉన్నాడు, అండ్ సెకండ్ ప్లేయర్గా ఎంగిడి, అండ్ థర్డ్ ప్లేయర్గా చికారా, అండ్ ఫోర్త్ ప్లేయర్గా ఎవరైతే పడికల్కి రీప్లేస్మెంట్గా వచ్చాడో మయాంక్ అగర్వాల్ని రిలీజ్ చేశారు. ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే ఆర్సీబీకి ఇంకా టోటల్గా 16.4 crores ఉన్నారు. ఈ బడ్జెట్తో ఇంకా బెస్ట్ ప్లేయర్స్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఆక్షన్లో జాస్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి లివింగ్ స్టోన్కి బెస్ట్ రీప్లేస్మెంట్ అవ్వచ్చు ఈ టీంకి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా చెప్పుకుందాం. ఇంకా మన సిక్స్త్ టీమ్గా ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజెస్ చూశాక నేనైతే షాక్ అయ్యామా. టీ నటరాజన్ నుంచి లాస్ట్ ఇయర్ ఒకటే గేమ్ ఆడినా తన మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ కూడా. లాస్ట్ సీజన్లో మోర్ దెన్ 10 crores తను బై చేసిన తన నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ లేకపోయినా మళ్ళీ ఈ సీజన్లో కూడా రిటైన్ చేసుకుంది. ఇదైతే నాకు చాలా షాకింగ్గా అనిపించింది. వీళ్ళ నెంబర్ 1 రిలీజెస్లో జేక్ ఫ్రెజర్ మెగర్ అయితే ఉన్నాడు, సెకండ్ ప్లేయర్గా ఫ్యాబ్ డూప్లెసిస్, ఇంకా థర్డ్ ప్లేయర్గా మోహిత్ శర్మ. ఇంకా కొంతమంది ప్లేయర్స్ని రిలీజ్ చేయడం వల్ల ఈ టీంకి టోటల్గా 22 crores వస్తుంది. ఈ 22 crores బెస్ట్ ఆప్షన్ చేయబోతున్నారు మళ్ళా. ఇంకా మన నెక్స్ట్ టీం ఎల్ఎస్జీ టీం నుంచి అయితే అనుకున్న ప్లేయర్స్ అందరూ రిలీజ్ అయ్యారు మా. మెయిన్గా స్టార్ ప్లేయర్స్ లైక్ మిల్లర్, రవి బిష్నాయ్, ఆకాష్ దీప్, జోసెఫ్, అండ్ యువరాజ్ చౌదరి ఇలాంటి ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేయడం వల్ల ఇంకా వాళ్ళ టోటల్ ఆప్షన్ బడ్జెట్ 23 crores కనిపిస్తుంది. ఈ బడ్జెట్తో ఆప్షన్లో వాళ్ళు మెయిన్గా స్పిన్నర్స్ అయితే గట్టిగా ప్రయత్నిస్తారు, అండ్ ఒక ఫినిషర్ కూడా కావాలి ఈ టీంకి. అండ్ ఎల్ఐజీ టీం ఆల్రెడీ మొహమ్మద్ షమీని అయితే ట్రేడ్ చేసుకుంది. సో వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో అంత పెద్ద ప్రాబ్లం అయితే రాదు. మయాంక్ యాదవ్ అండ్ మొహమ్మద్ షమి వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉండబోతుంది. ఈ 23 crores కెమెరాన్ గ్రీన్ ని ట్రై చేసే ఛాన్స్ అయితే లేదు మా. చూడాలి మరి ఈ 23 crores ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేస్తారో ఎల్ఎస్జీ టీం. ఇంకా మన నెక్స్ట్ టీమ్స్ చూసుకుంటే ఐపీఎల్ 2026 ఆప్షన్ కోసం టాప్ 3 హైయెస్ట్ బడ్జెట్తో వస్తున్న టీమ్స్ ఏంటంటే ఎస్ఆర్హెచ్, సిఎస్కే, కేకేఆర్.
అందులో ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్‌లో ఉన్న 10 టీమ్స్‌లో ఎస్ఆర్హెచ్ థర్డ్ హైయెస్ట్ బడ్జెట్‌గా కనిపిస్తుంది. ఇంకా ఈ టీమ్ రిలీజ్ చేసిన లిస్ట్ ఏంటో చూస్తే ఫస్ట్ నంబర్ 1 ప్లేయర్‌గా అభినవ్ మనోహర్ అండ్ సెకండ్ ప్లేయర్‌గా అథర్వ టైడే అండ్ థర్డ్ ప్లేయర్‌గా మల్డర్, ఫోర్త్ ప్లేయర్‌గా రాహుల్ చహర్, ఫిఫ్త్ ప్లేయర్‌గా సిమర్జిత్ సింగ్ అండ్ సిక్స్త్ ప్లేయర్‌గా సచిన్ బేబీ అండ్ ఫైనల్ లాస్ట్ సెవెంత్ ప్లేయర్‌గా ఆడమ్ జాంపా. టోటల్‌గా ఈ 7 ప్లేయర్స్‌ని ప్లస్ ఒక మొహమ్మద్ షమి ట్రేడ్ ద్వారా టోటల్‌గా 8 ప్లేయర్స్‌ని అయితే రిలీజ్ చేశారు. ఈ రిలీజెస్ వల్ల ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి ఏకంగా 25 కోట్ల పైనే ఉన్నాయి. ఈ 25 క్రోర్స్‌తో బెస్ట్ ఆక్షన్ చేయబోతున్నామని డానియల్ విటోరి అయితే చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. మెయిన్‌గా మనం అనుకున్నట్టు ఇషాన్ కిషాన్‌ని అండ్ క్లాస్ అని రిలీజ్ చేయలే. ఇదొక బెస్ట్ పని అని చెప్పాలి ఎస్ఆర్‌హెచ్ నుంచి. ఇంకా ఎస్ఆర్‌హెచ్ ఎలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేయబోతుందో, వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాని గురించి డీటెయిల్‌గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ టీమ్ విషయానికొస్తే సీఎస్‌కే. ముందుగా సంజు శాంసన్ అఫీషియల్‌గా సీఎస్‌కేకి అయితే వచ్చేసాడు. సో, తనని తీసుకున్న తర్వాత వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ అండ్ వాళ్ళ టీమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే బాగా కనిపిస్తుంది. కానీ రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్‌ని వదులుకోవడం వల్ల వాళ్ళకైతే ఒక స్పిన్నర్ అయితే కావాలి ఈ ఆక్షన్ కోసం. కానీ వాళ్ళ టీమ్ నుంచి అనుకోకుండా పత్రానా లాంటి ప్లేయర్స్‌ని కూడా రిలీజ్ చేశారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళ రిలీజ్ లిస్ట్ వస్తే నంబర్ 1 పొజిషన్‌లో రచిన్ రవీంద్ర, సెకండ్ ప్లేయర్‌గా కాన్వే, థర్డ్ ప్లేయర్‌గా పత్రానా, ఫోర్త్ ప్లేయర్‌గా దీపక్ హూడా, ఫిఫ్త్ ప్లేయర్‌గా రాహుల్ త్రిపాఠి, సిక్స్త్ ప్లేయర్‌గా విజయ్ శంకర్ అండ్ సెవెంత్ ప్లేయర్‌గా సిద్ధార్థన్. ఈ ప్లేయర్స్‌ని రిలీజ్ చేయడం వల్ల సీఎస్‌కే టీమ్‌కి టోటల్‌గా 43 క్రోర్స్‌తో వస్తుంది. ఇంత పెద్ద బిగ్ అమౌంట్‌తో కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్‌ని పక్కాగా టార్గెట్ చేయొచ్చు. బట్ సీఎస్‌కే వాళ్ళని టార్గెట్ చేస్తుందా? పతిరానా లాంటి బౌలర్స్‌ని టార్గెట్ చేస్తుందో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. ఇంకా మన ఫైనల్ అండ్ లాస్ట్ టీమ్ కేకేఆర్. ఐపీఎల్ మినీ ఆక్షన్‌లో ఎప్పుడూ లేనంత హై బడ్జెట్‌తో వస్తుంది కేకేఆర్ టీమ్. ముందుగా బడ్జెట్ చెప్తా వినండి 64.3 క్రోర్స్‌తో వస్తుంది ఆక్షన్ కోసం. ఇదైతే కన్ఫర్మ్ ఈ టీమ్ ఎవరిని కావాలంటే ఆ ప్లేయర్‌ని ఈజీగా కొనుక్కోవచ్చు. మెయిన్‌గా ఇంత పెద్ద బడ్జెట్ రావడానికి ఈ టీమ్ నుంచి పెద్ద పెద్ద ప్లేయర్సే రిలీజ్ అయ్యారు. ఇంకా వీళ్ళ రిలీజ్ లిస్ట్ విషయానికొస్తే నంబర్ 1 పొజిషన్‌లో రసూల్, సెకండ్ ప్లేయర్‌గా వెంకటేష్ అయ్యర్, థర్డ్ ప్లేయర్‌గా మొయిన్ అలీ, ఫోర్త్ ప్లేయర్‌గా నోకియా, ఫిఫ్త్ ప్లేయర్‌గా క్వింటన్ డికాక్, సిక్స్త్ ప్లేయర్‌గా గుర్బాజ్ అండ్ సెవెంత్ ప్లేయర్‌గా స్పెన్సన్ జాన్సన్. ఈ 7 ప్లేయర్స్‌ని రిలీజ్ చేయడం వల్ల కేకేఆర్ టీమ్ ఏకంగా 64 కోట్లతో ఆక్షన్‌కొస్తుంది. వీళ్ళ మెయిన్ టార్గెట్ కెమెరాన్ గ్రీన్. కెమెరాన్ గ్రీన్‌ని హైయెస్ట్ బడ్జెట్ పెట్టి కొనే టీమ్ ఏదైనా ఉందంటే అది సీఎస్‌కే అండ్ కేకేఆర్ మాత్రమే. చూద్దాం మరి ఈ 2 టీమ్‌ల మధ్య గట్టిగా పోటీ ఉండబోతుంది. ఇది ఐపీఎల్ 2026 యొక్క ఫుల్ రిలీజ్డ్ లిస్ట్. ఇంకా ఈ రిలీజ్ లిస్ట్ మొత్తం చూశాక మీకు ఏ టీమ్ మీద ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే మెయిన్‌గా కేకేఆర్, సీఎస్‌కే అండ్ ఎంఐ ఈ 3 టీముల మీద చాలా ఆశ్చర్యంగా ఉంది కేకేఆర్ అయితే వాళ్ళ టీం నుంచి ప్రతి ఒక్క ప్లేయర్‌ని రిలీజ్ చేశారు. అండ్ కమింగ్ టు సీఎస్‌కే టీమ్ వాళ్ళ టాప్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాని, శామ్ కరణ్‌ని వదిలేసుకొని ఒక సంజు శాంసన్‌ని కీపర్‌గా తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళ టీమ్‌లో బెస్ట్ ప్లేయర్‌గా ఉన్న పతిరానా లాంటి ప్లేయర్‌ని కూడా వదులుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ కమింగ్ టు ముంబై ఇండియన్స్ వాళ్ళ ఆక్షన్ కన్నా ముందు వాళ్ళ టీం నుంచి ప్రతి ఒక్క ప్లేయర్‌ని ట్రేడ్‌గా తెచ్చుకున్నారు. మైండ్ బ్లోయింగ్ ట్రేడ్ చేశారని చెప్పాలి. ఇంకా వాళ్ళ ట్రేడ్స్‌లో మయాంక్ మార్కండే, శార్దుల్ ఠాకూర్, రుదర్ఫర్డ్ వీళ్ళ ముగ్గురు కూడా గన్ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇంకా వాళ్ళతో ఉన్న 2 క్రోర్స్‌తో ఒక మంచి బ్యాకప్స్‌ని కొనుక్కోవడానికి మాత్రమే వస్తున్నారు. అండ్ ఎస్ఆర్‌హెచ్ నుంచి అయితే అనుకున్నట్టుగానే ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవడం చాలా మంచి పని. వీళ్ళ దగ్గర కూడా ఆక్షన్‌కి వెళ్ళడానికి ఒక డీసెంట్ అమౌంట్ అయితే ఉంది. చూద్దాం మరి ఎలాంటి ప్లేయర్స్‌ని ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ చేస్తుందో, ఈ రిలీజెస్ గురించి ఎస్ఆర్‌హెచ్ హెడ్ కోచ్ ఏమన్నాడో దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్.